కొత్తగా సివిల్ ఇంజనీర్ ఫీల్డ్‌కి రావాలి అనుకున్న వాళ్ళకు యంగ్‌స్టర్స్‌కి వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్? బిలీవ్ మీ, డౌన్ ద లైన్ మేము సివిల్ ఇంజనీర్ ఎక్కడ దొరుకుతాడా అని గాలించి పట్టుకొని మీకు ఇంత సాలరీ ఇస్తాం, మీరు తప్పకుండా ఉండాలి, సివిల్ మాకు దగ్గర రావాలి అనే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే 1980s వరకు కాలేజ్ నుంచి బయటికి రాకముందే ఆ సివిల్ ఇంజనీర్లని బుక్ చేసుకుని గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకునేది. ఆ 82 తర్వాత కొంచెం 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 తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు అంతా స్పెండింగ్ కొంచెం కొంచెం ఉంది, కానీ పెద్దగా లెవెల్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జీడిపిలో 24% వీఆర్ స్పెండింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇన్ఫ్రా ఆఫ్ రోడ్స్ 2 lakh crores, 3 lakh crores. సో ఇది ఇన్ఫ్రా కావాలంటే ఇంజనీర్స్ కావాలి. చేసేవాళ్ళు ఎవరు? ఇంజనీర్లే కదా. కాంట్రాక్టర్ దగ్గర డబ్బు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బుతో ఎగ్జిక్యూట్ చేయించలేరు కదా. సో దే నీడ్ టెక్నికల్ పీపుల్. ఆ టెక్నికల్ చేసేది ఎవరు? సివిల్ ఇంజనీర్స్. డ్యామ్ అయినా, బ్రిడ్జ్ అయినా, ఇరిగేషన్ అయినా, ఏదైనా సివిల్ ఇంజనీర్స్ లేకుండా అవ్వదు. సో టుడే ఆల్సో వీ హ్యావ్ షార్టేజ్, అండ్ డెఫినెట్లీ మై రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, you make join your children into the civil engineering stream.